జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. చెవెళ్ళ బస్సు ప్రమాదంలో గాయపడినటువంటి వాళ్ళకి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిన్న 15 మంది జాయిన్ అయ్యారు, ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు, మరో 13 మంది కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మరో ఇద్దరు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వాళ్ళని ఇక్కడికి అత్యవసర ట్రీట్మెంట్ కోసము ఇక్కడికి పంపించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే 15 బెడ్లని ఏర్పాటు చేసి కూడా స్వయాన ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క నర్స్ ఉండి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అబ్జర్వేషన్ చేస్తున్నారు. డాక్టర్లు కూడా పూర్తిగా వచ్చినటువంటి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్కానింగ్ అదేవిధంగా మెడిసిన్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. కొంతమేరకు కోలుకుంటున్నటువంటి వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేశాము అని చెప్తున్నారు. దీంతో పాటు మెడిసిన్ అందించడంతో పాటు వాళ్ళకు ధైర్యాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు పేషెంట్స్ భయపడుతూ ఉంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అని, ఏం జరిగిందో అని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా డాక్టర్స్ చెప్తున్నారు. నిన్న ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి కండక్టర్ పక్కనే ఉండి కండక్టర్ చెయ్యి పట్టుకొని బయటికి తీసినటువంటి మహిళ సుజాత కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తరలించారు. ఆమెని అడుగుదాము నిన్న అసలు ఏం జరిగింది, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ ఆరోగ్యం? కొంచెం పర్లేదు మేడం, మంచిగా ఉంది. కాకపోతే ఇవి ఇక్కడ నొప్పి ఉంది మొత్తం, మళ్ళీ ఇక్కడ మెడ సైడు తల గిమ్మమంటుంది, తలనొస్తుంది. నిన్న అసలు ప్లేస్ లేకుండే మేడం. నేను చిట్టంపల్లి గేట్కి ఎక్కిన ఒక 5 నిమిషాలు అయింది మేడం నేను ఎక్కి, అంతే. చిట్టంపల్లి గేట్కి ఎక్కిన 5 నిమిషాలలో టికెట్ తీసుకున్నా. కండక్టర్ అన్నది లోపలికి ప్లేస్ ఉంది కదమ్మా, కొంచెం వెళ్ళు అన్నది. లేదు మేడం, లోపలికి వెళ్ళడానికే ప్లేస్ లేదు కదంటే కొంచెం నెట్టుకొని వెళ్ళమ్మా అన్నది. అట్లా కూడా లేదు, అసలు వెళ్ళడానికే లేదు. కాబట్టి అక్కడనే నిలబడ్డా నేను. అసలు అనుకోలేము, రెప్ప పాటున దన్ను మన సౌండ్ వచ్చింది. ఆ 5 నిమిషాలలో నేను స్లోగా కోల్పోయినా, నాకు తెలియదు ఇక తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. సౌండ్ మాత్రం విన్నా నేను. నాకు మేలుకు వచ్చే వరకు మొత్తం ఇట్లా చూస్తే కంకర కుప్ప ఉన్నది, మొత్తం కుప్ప. నా కాళ్ళ మీద మొత్తం కంకరనే ఉన్నది, ఇంకా జారుతున్నది. ఇంకా నేను అయిపోయింది నా పరిస్థితి, నేను ఇంటికి వెళ్ళలేను అనుకున్నా. కండక్టర్ అమ్మది గల్ల దొరికింది, ఇంకా ఇట్లా డ్రెస్ది గల్ల దొరికింది. ఆ గల్ల పట్టుకొని లాగింది. ఇంకా ఆమె కూడా సీట్లో ఇరుకపోయినట్లు అయింది. కంకర ఇట్లా గుంజుకుంటే ఆమె వచ్చి నా పైన పడ్డది. ఇక మొత్తం ఆమెకు తల పగిలింది, మొత్తము బ్లడ్ అంతా నా చీరంతా, నా తలలో మొత్తం ఆమె బ్లడ్ అంతా నా పైన పడ్డది. ఇంకా నేను కళ్ళు తెచ్చి వేరే వాళ్ళు వచ్చి ఇంకా లాగిండ్రు మేడం. ఫస్ట్ నేనే ఉంటే మెట్ల కాడ నేనే ఉన్నా. వేరే వాళ్ళు వచ్చి ఎవరో ఒక ఆయన వస్తలేదు మేడం, దమ్మేం వస్తలేదు, తలను. అయితే చూస్తున్నాం కదా, నిన్న ప్రమాదం జరిగినటువంటి సమయంలో చిట్యాలలో బస్సులో ఎక్కాను, లోపలికి వెళ్ళమని చెప్పారు కానీ ఖాళీ లేదని చెప్పేసి నేను మెట్ల దగ్గర ఆగిపోయాను, అందుకే ప్రాణాలతో బయటపడ్డాను. ఆ టైంలో కంకర్లో పూర్తిగా కండక్టర్ కూడా కూరికిపోయింది. తన షర్ట్ కాలర్ని పట్టి తనని బయటికి తీసి నేను కూడా బయటికి వచ్చాను. కానీ మిగతా వాళ్ళు కళ్ళ ముందే నుజ్జునుజ్జైపోయారు అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తూ గాయాలైనటువంటి సుజాత చెప్తుంది. బాగాలేని వాళ్ళనే, ఎందుకంటే రోడ్ చిన్న రోడ్, అది బాగా రోడ్ ఇన్సూరెన్స్ అయిన, మేము డైలీ తిరిగే రోడ్ అది. ఎందుకంటే ఆమె రోజు ప్రయాణం ఇప్పుడు 6 నెలల డ్యూటీ చేయబట్టి ఎప్పుడు జరగలేదు. అంటే జరుగుతుంది, చాలా గుంతలు పడ్డాయి, అవి పడ్డాయి. రోడ్ పెద్దగా చేస్తే దయచేసి పెద్దవాళ్ళకు గౌరవ పెద్దవాళ్ళకి నేను క్షమాపణ అడుగుతున్నాను. మంచిగా చేస్తే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి కానీ ఈ ఇన్సూరెన్స్ అయిన వాళ్ళకి కానీ కొంచెం సాయం మంచిగా చేస్తారని చెప్పేసి గవర్నమెంట్కు కోరుకుంటున్నాను. మా వైఫ్ గిట కాలు ఇరిగిపోయింది, ఆమె గిట చాలా బాధలో ఉన్నది, అందరూ చాలామంది బాధలో ఉన్నారు. అందరికీ మంచిగా జరగడం, మంచిగా చేస్తారన్నట్టుగా మీకు అభిజ్ఞాతి తీసుకుంటున్నాను. బసవరాజు మేడం, కాలుకి ఇంజూర్ అయింది, కుట్లు పడ్డాయి. ఇక్కడ 8 కుట్లు పడ్డాయి. ఈ చెయ్యి పైకి లేవట్లేదు. కంకర ఇక్కడ దాకా వచ్చేసింది కాబట్టి బాడీ పేస్ బాగానే ఉంది, కాలు నడవడానికి వస్తలేదు. నేనే ఇక్కడ దాకా తీసుకున్నాను. తర్వాత జేసీబీ లారీ వాళ్ళు వచ్చింది కదా, ప్రజలు హెల్ప్ చేసింది. కొంచెం సీటు కింద కాలు పోయినాయి కాబట్టి అక్కడనే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్నాయి.
అంటే అక్కడ నుంచి దూకడానికి ఏమన్నా ప్రయత్నం ఛాన్సే లేదండి. బస్సు నా దాకా కట్ అయిపోయింది. సీట్ వచ్చి కాళ్ళ మీద ఉండిపోయింది. రావడానికి రాలే బయటికి. 1.5 hour ఉండిపోవాల్సి వచ్చింది దాంట్లో. అంటే యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? లారీ తప్పండి. బస్సు కంట్రోల్ చేసిండు బాగానే, కానీ కంట్రోల్ కాలేదు. లారీ వచ్చి మీద పడిపోయింది. కంకర్ మొత్తం పోయింది. ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాగుంది మేడం, పర్వాలేదు. అబ్దుల్ రజాక్. ఏం జరిగింది? ఇది బస్సు వికారాబాద్ నుంచి నేను ఎక్కిన, టాండూరు నుంచి వస్తుండే. వికారాబాద్లో నేను ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్లో మనం మొన్న కూడా దాటినాక కొంచెం బస్సు 65-70 దాకా స్పీడ్లోనే ఉండే. ముందల నుంచి టిప్పర్ కొట్టి గుద్దేసినారు. గుద్దిన సెకండ్లోనే మొత్తం అది పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చినాక సెకండ్లోనే మొత్తం కంకర్ బస్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు నేను నిలబడిన సెంటర్లో ఉండే. నేను ఎంతమంది నిలబడినారు, వాళ్ళు కొంచెం సేఫ్లో ఉన్నాం. ఇప్పుడు డ్రైవర్ సైడ్లో ఎంతమంది ఉండే వాళ్ళు మొత్తం కంకర్తో సహా కంకర్లా పోయినారు లోపలికి. వాళ్ళు 70 మంది ఉండొచ్చు. అంత ఫుల్ ఉండే బస్. లేలే కొంచెం పని మీద పోతుండే నేను. కొంచెం మంచిగానే ఉన్నది. ఇది మొత్తం ఏడు దాకా కంకర్ వచ్చింది. ఇది మొత్తం కొంచెం చాలా తీసాం. ఒక 20 నిమిషాల్లో పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఈ మంది కూడా కొంచెం తీసినారు. మళ్ళీ జేసీపీ తెప్పించినారు. తెప్పించినాక తీసినారు. కమలా కొడుతుంది. సో మా మమ్మీ పేరు నాగమణి. విలేజ్ నుంచి హైదరాబాద్కి పనికి వెళ్తుంది. పొద్దున్న 6:40కి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో టిప్పర్ది మిస్టేక్ ఉంది తెలిసింది నాకు. ఈమె బస్సులో ఇంజన్ మీద కూర్చుంది. కంకర్ అనేది ఈమె మీద పడిపోయింది మొత్తం. కానీ కొంతమంది చచ్చిపోయినారు. ఈమె ప్రాణాలతో బతికింది. నాకు అది చాలు. అంటే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే అనుకోవచ్చు. నిర్లక్ష్యం టిప్పర్ది. బస్సు ఆల్రెడీ సైడ్కు దిగింది అనమాట. టిప్పర్ వాడు గుద్దేసిండు. మళ్ళీ వాడు చూసుకోలేదా, మళ్ళీ ఎవరిది మిస్టేక్ తెలీదు. యాక్సిడెంట్ అయితే జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఒక లేడీ కానిస్టేబుల్, ఆమె గిట్ట హైదరాబాద్కి వెళ్తుంది. మమ్మీని గుర్తుపడుతుంది. ఆమె చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఆమె చూడకపోతే మా అమ్మ దక్కేది కాదు. ఆమె దేవుని దయ వల్ల ప్రాణాలతో కోలుకుంది. ఉంది. జస్ట్ ఫ్రాక్చర్ అయితే ఏం లేదు. నడుములకి నొప్పిలు ఉంది. కన్ను వాసింది జర అంతే. శ్రీనివాస్ తాండూరులో ఎక్కి వస్తుండు. మొన్న కూడా దాటినాక లేచి నిలబడి ఒక 2 minutes గిట లేచి నిలబడేసరికి బ్రేక్ కొట్టేసిండు. ఆయన బ్రేక్ కొట్టేసరికి నా ముందలున్న ఒక 6-7 మంది ఉంటారు. వాళ్ళ ముందర ఎగిరిపోయి నేను కొద్దిగా ఫోన్లు గట్టిగా పట్టుకొని నిలవడం వల్ల అక్కడ నేను నిలబడ్డాను. చైర్ని దాన్ని పట్టుకొని నిలబడ్డాను. ఇక టిప్పర్ ముందుకు వచ్చేసింది. గ్లాస్ పగిలి నాకు ఫేస్కి కొట్టేసరికి చేతిలో వదిలేసిన. అక్కడ చైర్కి పోల్కి గుద్దుకొని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో పడిపోయాను. ఆ పడిపోయేసరికి ఇక లేచేలోపే కంకర్ వచ్చేసి మొత్తం ప్యాక్ అయిపోయినాను. కదలలేకుండా అక్కడ స్టక్ అయిపోయింది. ఇక తర్వాత జేసీపీ వచ్చిన తర్వాతనే అదంతా పగలగొట్టి లెఫ్ట్ సైడ్లో అంతా అద్దం గ్లాస్ మొత్తం విండో పగలగొట్టేసి బయటకు లాగాను. అక్కడ మొత్తం ఆ టిప్పర్ మొత్తం కొట్టేసుకొని వెళ్ళిపోయింది. ఆ ఇంజురీ ఇంకోటి ఏంటంటే కంకర్ పైన లోడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. ఊపిరాడక దానివల్ల చనిపోయారు. నా లెగ్ దగ్గర గిట్ట మేము అక్కడ పడ్డ ప్లేస్లో ఒక 5 మంది ఉంటాం. అక్కడ నా వెనకాల ఒక చిన్న బాబును, నేను, నా పైన అమ్మాయి, ఆయన పైన మళ్ళీ అబ్బాయి, ఇట్లా అక్కడ ఒక 5 మంది మేము స్టక్ అయిపోయినాము. అది పగలగొట్టి జేసీబీ వచ్చినందుకు తొందరగా రియాక్ట్ అయ్యి అది బయటకు వచ్చేసినందుకు జర మేము బయటపడ్డాం. లేకపోతే మా పని గిట్ట అయిపోయింది. సేఫ్గా ఉన్నాం. సేఫ్ ఉన్నాం. బాబు మేమందరూ సేఫ్ అయింది. ట్రీట్మెంట్ మంచిగా చేస్తున్నాం. ఫ్రీని ఏమి ఖర్చు మంచిగా చేసుకుంటున్నాం. నిన్న నుంచి మంచిగా అన్ని ఎక్స్రేలు కానీ స్కానింగ్లు అన్నీ తీస్తాం.